మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 9వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఇది కల, నిజమా? నమ్మలేకపోతారు. జరిగేదానిని చూసి మీరే నమ్మలేనటువంటి ఆ యొక్క వాస్తవాలు చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజున ఇలా గ్రహించుకోబోతున్నారు. ఇది కళ, నిజమా అన్నట్లుగా అద్భుత ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు. ఇందులో అవాస్తవం ఏదీ లేదండి. ఈ రాశి జాతకులు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహాన్ని అయితే ఈ రోజున పొందుకోబోతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల ఈ యొక్క నిరీక్షణ ఈ రోజున ఎన్నో రంగాల్లో ఉన్న వారికి ప్రతి ఫలితాన్ని చూపించబోతుంది. ఏ రంగాల్లో ఉన్నవారు అయినా ఈ రాశి జాతకులు ఈ యొక్క రోజున మీకు డిసెంబర్ మాసంలో 9వ తేదీ సోమవారం తిథి నాడు బ్రహ్మాండవంతంగా కలసొస్తుంది. మీరు గీసిన గీతను ఎవ్వరూ దాటరు. చెప్పిన మాటను ఎవరు కూడా తప్పు అని అనడం, తీసి పారేయడం లాంటివి చెయ్యరు. సమాజంలో తగు గౌరవం వస్తుంది. ఉన్న అవాంతరాలు, ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఈ రోజు చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోవద్దు. అనుకున్న పనులకు ప్రణాళికలు చేసుకోండి. వీలైతే పనులను మొదలు పెట్టేయండి. ఇంకా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా, విద్యార్థుల పరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. మీకు ఈ రోజున ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఇబ్బడి ముబ్బడిగా ధనం వచ్చే యోగం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ రాశి జాతకులు కలలో కూడా జరగనటువంటి వాస్తవాలు ఈ రోజున జరుగుతాయి. మీ వైపున న్యాయం నిలబడుతుంది. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. దైవ బలంతో పాటుగా గ్రహాల అనుకూలత కూడా మీకు ఈ రోజున ఇంతటి ఉన్నతవంతమైన స్థితి రావడానికి కీలక కారణంగా చెప్పడంలో సందేహం లేదండి. మీరు చేయాల్సిందల్లా నీతిగా ఉండడమే. పరులతో మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడద్దు, అహంభావంతో మాట్లాడద్దు. చిన్నవారు అయినా పెద్దవారు అయినా సంస్కారవంతంగా నడుచుకోండి. చులకన చేసి చూడొద్దు. ఈ రోజే కాదండి, ఈ రాశి జాతకుల మనస్తత్వం మంచిది. ఎప్పుడు ఇలానే ఉంటారో కానీ చెప్పుడు మాటల రీత్యా వీరి గుణం మార్చుకోవడం వీరి లక్షణంగా మారింది. ఈ రోజున మీకొక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీలో ఉన్న సలక్షణాలు బయటికి తెచ్చే ప్రయత్నం చేయండి. భగవంతుని అనుగ్రహం మెండుగా ఉంటుంది. తప్పులు సరిదిద్దండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదండి. కావున మీరు ఈ రోజున ఈ యొక్క ప్రయత్నాలు చేయండి. మీ జీవితంలో కీలక పరిణామాలు జరుగుతాయి. ఇప్పటి వరకు మిథ్యలో బ్రతికిన తులారాశి జాతకులు ఇక వాస్తవంలోకి వస్తారు. మనవారు ఎవరో, పరులు ఎవరో, ఎవరి వలన ఇబ్బందులు కలిగాయో తెలుసుకుంటారు. నష్టం పూర్తిగా జరగకుండా మిమ్మల్ని మీరే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా భగవంతుని ఇచ్ఛ. భగవంతుని తోడు లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఆధ్యాత్మిక భక్తి ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితంగానే ఈ రోజున దైవ బలం మిమ్మల్ని రక్షించబోతుంది. నష్టం జరగకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోగలుగుతారు. ఈ రోజున మీరే ఆశ్చర్యపోతారు. మీలో వచ్చిన మార్పు చూసి కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చాలా వరకు కూడా ఆనందపడే క్షణాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీకు కూడా మానసిక తృప్తి కలుగుతుంది. ఇప్పటి వరకు ఏదో చింత, ఏదో కలత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ఈ రోజు నుండి కూడా చిన్న కార్యం చేసిన మనశ్శాంతిగా, ఎక్కువ తృప్తిగా అనిపిస్తుంది. కెరియర్ వారీగా అనుకున్న పనులు జరుగుతాయి. కష్టపడాల్సి ఉన్నప్పటికీ కూడా
10 ఫలితం పొందడం మీ వంతు అవుతుంది. వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. ఒక్కొక్కటిగా చేత్తో తీసి పక్కన పెట్టేసిన చందన సమస్యలు మొత్తం కూడా తీర్చుకోబోతున్నారు. లక్ష్య సాధనకు వడివడిగా అడుగులు వేస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విద్యార్థులు కావచ్చు, ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా లక్ష్యం లేనిదే జీవించరండి. లక్ష్యం అయిపోయాక ఇంకొక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. శ్రమతో ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు. ఎంతో కష్టపడుతున్నారు గాని ప్రతిఫలితం లేదు అని ఇబ్బంది పడుతున్న మీకు ఏ రోజున మాత్రం భగవంతుడు ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. ఏ రోజున అసలు బద్దకించొద్దు. నిరాశ, నిస్పృహలు కావచ్చు, చెడు పరిస్థితులు కావచ్చు, అన్నింటినీ మర్చిపోండి. అంతా మర్చిపోయి నూతనంగా ఈ రోజున మీ యొక్క పనులు చేసుకుంటూ ముందుకు సాగండి. కాకపోతే కాస్త వ్యయాలు కనిపిస్తున్నాయి. వాహన మరమ్మతులు కావచ్చు, ఇంటి మరమ్మతులకు కావచ్చు డబ్బు ఖర్చు చేయొచ్చు. విలాసాల కోసం కూడా డబ్బు ఖర్చు చేయొచ్చు. కానీ అన్నింటా కుటుంబ పరంగా మద్దతు ఉంటుంది. మంచి సమయం ఉంటుంది. పిల్లలకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలకు కూడా ఈ రోజున చెక్ పెట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. అన్నింటా ఈ రోజున మీకు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.